సృష్టికి సంబంధించిన రచన, సంరక్షణ, అంతం అనే 3 పనులు త్రిమూర్తులు చేస్తారు. కానీ వాళ్ళు ఉపయోగించే శక్తి మాత్రం ఆ ఆదిశక్తి దగ్గర ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే అదే ఆదిశక్తి తన అవతారాలతో కొందరు అసురులను అంతం చేస్తుంది. ఇదంతా దేవి భాగవతం ఇచ్చే వివరణ. నిజానికి ఒక్కొక్క అసురుణ్ణి అమ్మవారు ఎందుకు ఎలా అంతం చేసింది అని చెప్పే సెపరేట్ చాప్టర్స్ కూడా ఇందులో ఉంటాయి. వాటన్నిటిని రెఫర్ చేసి ఈ వీడియోలో దసరా పండగ సందర్భంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ బై ద వే, ఎవరైతే సనాతన ధర్మంలో ఆడవాళ్లను తక్కువ చేశారు అని గతంలో కంటెంట్ తెలియని వాళ్ళు సృష్టించిన సొల్లు మాటలు నమ్ముతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ దేవి భాగవతం ఒకసారి చదవాలి. ఎందుకంటే ఆదిశక్తికి సంబంధించిన ప్రతి అవతారం, అంశం ఇలా ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. అవన్నీ చదివితే ఎంతో ఎంపవరింగ్ గా ఆడవాళ్లపై గౌరవం కలిగేలా ఉంటుంది. సో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక్క లైక్ కొట్టండి అండ్ కమెంట్ పెట్టండి. అది చాలు. ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ గ్రోత్ ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోస్ తీసుకురావడానికి సహాయపడుతుంది. ముందుగా మధుకైటబులు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని చెవిలో ఏర్పడిన మైనపు ముద్దల నుంచి వీళ్ళు పుట్టారు. అక్కడితో సృష్టిని శాసించాలనే ఉద్దేశంతో ముందుగా దానికి మూలమైన వేదాలను దొంగలించాలనుకున్నారు. వేదాలంటే సృష్టిలో బ్యాలెన్స్ నిలవడానికి అవసరమైన జ్ఞానం. వేదాలు లేకుండా ప్రపంచం చీకటిలోకి, గందరగోళపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కొక్క కల్పంలో వేర్వేరు అసురులు వేదాలను దొంగలించడానికి చూశారు. వాళ్ల పేర్లు మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అయితే వేదాలను, బ్రహ్మను రక్షించాల్సిన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. అతన్ని మేల్కొల్పమని బ్రహ్మ ఆదిశక్తిని వేడుకుంటూ ధ్యానించాడు. అప్పుడు ఆదిశక్తి యోగమాయ రూపంలో తన దివ్యశక్తిని విష్ణువులోకి పంపి అతన్ని మేల్కొల్పింది. ఆ తర్వాత విష్ణువు మధుకైటబులతో 5000 ఏళ్ల పాటు భీకరమైన యుద్ధం చేశాడు. ఆ అసుర సోదరులు ఆదిశక్తి నుంచి వరం పొంది ఓటమి లేని వారుగా నిలిచారు. విష్ణువు తన తెలివితో వాళ్ల యుద్ధరీతిని మెచ్చుకొని ఒక వరమిచ్చాడు. దానితో ఆ ఇద్దరు అసురులు అహంకారంతో రెచ్చిపోయి, మాకేమీ అవసరం లేదు, మేమే నీకొక వరమిస్తాం, నువ్వే అడుగు అని అన్నారు. దానికి విష్ణువు, మీరిద్దరూ నా చేతుల్లో అంతమయ్యే వరం కావాలి అని అడిగాడు. వీళ్ళు బ్రహ్మాండానికి అడుగు భాగమైన కారణోదకం అనే కాస్మిక్ ఓషన్ లో యుద్ధం చేస్తున్నారు. అక్కడ నేల ఉండదు కాబట్టి మధుకైటబులు దాన్ని అవకాశంగా తీసుకొని చుక్క నీళ్లు కూడా లేని చోట పటిష్టమైన నేల మీద అది జరుగుతుంది అని వరమిచ్చారు. అప్పుడు విష్ణువు తన శరీరాన్ని పెద్దదిగా చేసి తన తొడపై చుక్క నీరు కూడా లేని చోట ఆ అసురులను ఉంచి తన సుదర్శన చక్రంతో వాళ్లను అంతం చేశాడు. ఇలా ఆదిశక్తి నుంచి వచ్చిన యోగమాయ సాయంతో విష్ణుమూర్తి వేదాలను తిరిగి తెచ్చి ప్రపంచంలో శాంతిని స్థాపించాడు. శుంభ, నిశుంభ వీళ్ల కథ మార్కండేయ పురాణంలో ఉన్న దేవీ మహత్యం అనే భాగంలో కూడా ఉంటుంది. ఈ ఇద్దరు అసురులు బ్రహ్మకు తపస్సు చేసి ఏ మగవాడు కూడా, అది మనిషి అయినా దేవతలైనా సరే, వాళ్లను ఓడించలేరన్న వరాన్ని పొందారు. సో పొందిన వరంతో శుంభ, నిశుంభులిద్దరూ ఇంద్ర పదవిని దక్కించుకొని వాళ్లకు నచ్చిన పనులు చేయడం మొదలుపెట్టేశారు. వీళ్లు చేసే అరాచకాలు తట్టుకోలేక పార్వతీదేవిగా ఉన్న ఆదిశక్తి దుర్గాదేవతగా అవతరించి వాళ్లను ఎదుర్కొంది. ముందుగా దుర్గాదేవి ఆ అసుర సోదరుల సైన్యంతో పోరాడాల్సొచ్చింది. చండ, ముండ అనే అసుర దళనాయకులు ఎదురైతే వాళ్లను కాళీ, చాముండి అనే రూపాల్లో అంతం చేసింది. ఇక సైన్యమంతా పోయాక నిశుంభుడు తానే యుద్ధం చేస్తానని బరిలోకి దిగితే దుర్గాదేవి తన శూలంతో అతన్ని చంపేసింది. అది చూసిన శుంభుడు యుద్ధం చేయడానికి వచ్చి, ఇలా యుద్ధంలో నీ మాయలు ఉపయోగించి దాడి చేయడం వీరుల లక్షణం కాదు అని దెప్పి పొడుస్తూ మాట్లాడాడు. అప్పుడు దుర్గాదేవి తన రూపాలన్నీ తనలోనే కలిపేసుకొని, ఈ రూపాలన్నీ నా అవతారాలే, నేను ఒక్కదాన్నే నిన్ను అంతం చేస్తాను చూడు అని శూలంతో శుంభుడిని అంతం చేసింది. ఈ శుంభ, నిశుంభుల సైన్యంలో రక్తబీజుడు అనే మరో అసురుడు కూడా ఉన్నాడు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుంభ, నిశుంభుల సైన్యంలో ఉండే అసుర దళనాయకుల్లో ఇతను కూడా ముఖ్యమైన వాడు. అయితే మొదట దుర్గాదేవి అతనిపై దాడి చేస్తే తన రక్తపు బొట్లు నేలపై పడ్డాయి. అలా ఒక్కొక్క రక్తపు చుక్క నుంచి ఒక్కొక్క రక్తబీజుడు పుడుతూ వచ్చాడు. దీనివల్ల దుర్గాదేవి ఏకంగా రక్తబీజుల సైన్యాన్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అది మాత్రమే కాదు, పుట్టిన రక్తబీజులందరికీ సమాన శక్తి ఉండటంతో వాళ్లను అంతం చెయ్యడం దుర్గాదేవికి సాధ్యం కాలేదు. దానితో కాళికాదేవి అవతారం ఏర్పరచుకుంది. ఊహకు అంతు పట్టని పెద్ద నోరు, పొడవైన నాలుక వీటితో నిలుచుంది. అప్పుడు దుర్గాదేవి ఆ అసురుడిపై దాడి చేస్తే చిందిన రక్తపు బొట్లు నేలపై పడకుండా కాళికాదేవి తన నాలుకతో తాగేసింది.
మొత్తానికి రక్తబీజుల సైన్యం కాళికాదేవి నాలుకపై అంతమయ్యి వాళ్లను పుట్టించిన మొదటివాడు కూడా అంతమయ్యాడు. శుంభానిశుంభుల సైన్యంలో మరొక శక్తివంతమైన అసురుడు ధూమ్రలోచనుడు. దుర్గాదేవిని బంధించి వాళ్ల దగ్గరకు తీసుకురమ్మని ఆ అసుర సోదరులు ఈ ధూమ్రలోచనుడికి చెప్పారు. అయితే గట్టి ఆత్మవిశ్వాసంతో తన సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ పని పూర్తి చేయడానికి బయలుదేరాడు. కాని తాను అనుకున్న విధంగా ఏదీ జరగలేదు. దుర్గాదేవి ప్రశాంతంగా నిలబడి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. ధూమ్రలోచనుడు అహంకారంతో ఆమెను పట్టుకోండి అని తన సైన్యాన్ని ఆదేశించాడు. దుర్గాదేవి కాస్త నవ్వి ఒక్క గర్జనతోనే అతన్ని బూడిదగా మార్చేసింది. ఆ గర్జనలో ఉన్న శక్తి అతన్ని నాశనం చేయడానికి చాలని, ఆమె శక్తి ఎంత గొప్పదో అక్కడున్న వాళ్లకు అర్థమైంది. ఇక ధూమ్రలోచనుడు చనిపోయిన వెంటనే దుర్గాదేవి వాహనమైన సింహం యుద్ధానికి దిగి ఆ అసుర సైన్యంపై దాడి చేసి వాళ్లందరినీ చంపేసింది. శుంభ నిశుంభుల సైన్యంలో దుర్ధర, దుర్ముఖ, రూరుడు, వసురక్షుడు అనే అసురులు కూడా దుర్గాదేవి చేతుల్లో అంతమయ్యారు. మహిషాసురుడు దున్నపోతు తల కలిగిన అసురుడు. ఇతను కూడా ఆధిపత్యం మగవాళ్ల చేతుల్లో ఉందనే భ్రమతో కేవలం వాళ్లను ఉద్దేశిస్తూ దేవ, మానవ, జంతు, ఇతర జాతుల్లో ఎవ్వరూ కూడా అతన్ని ఓడించలేని వరం అడిగి సాధించాడు. దానితో దాదాపు అతన్ని ఎవ్వరూ కూడా ఎదురించలేని స్థితి వచ్చింది. అప్పుడు దేవతలను భయభ్రాంతులకు గురిచేసి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఇక దేవతలకు అతన్ని ఓడించడం అసాధ్యం అవ్వడంతో వాళ్ళు ఆదిశక్తి దగ్గరకు వెళ్లి సాయం కోరారు. అప్పుడు ఆదిశక్తి దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఇక మహిషాసురుడు ఒక స్త్రీ నన్నెలా ఓడిస్తుంది అని తక్కువ అంచనా వేసి దుర్గాదేవితో యుద్ధం చేయడానికి వచ్చాడు. తన రూపాలను మార్చుకుంటూ యుద్ధం చేశాడు. కాని దుర్గాదేవి ఎంతో శాంతంగా, నిశ్చలంగా ఉండిపోయింది. ఘోరమైన యుద్ధం తరువాత మహిషాసురుడు తన దున్నపోతు రూపంలో ఉండగానే దుర్గాదేవి అతన్ని నేల కొరిగేట్టు చేసి త్రిశూలంతో అతని తలను మొండెం నుంచి వేరు చేసింది. అక్కడితో అతని అహంకార పరిపాలన ముగిసింది. అయితే మహిషాసురుడి సైన్యంలో చిక్షుర, చముర అనే ఇద్దరు శక్తివంతమైన ప్రధాన సేనాధిపతులుండేవారు. మార్కండేయ పురాణంలో ఉన్న దేవి మహత్యం అనే భాగం వాళ్ల యుద్ధరీతి గురించి వివరిస్తుంది. చిక్షుర తన సైన్యంతో దుర్గాదేవిపై దాడి చేశాడు. తనకు శక్తి, సామర్థ్యం ఎంత ఉన్నా కూడా దుర్గాదేవి దివ్యశక్తికి ఎదురు నిలవలేకపోయాడు. కఠినమైన యుద్ధం తరువాత దుర్గాదేవి తన బాణాలతో చిక్షురను అంతం చేసింది. అప్పుడు మహిషాసురుడి రెండో అసుర సేనాధిపతి చమురుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. అతను సాధారణంగా ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి యుద్ధం చేసేవాడు. చిక్షుర చావుతో వెంటనే యుద్ధభూమిలోకి కోపంగా ప్రవేశించి దుర్గాదేవిని ఓడించాలని సంకల్పించాడు. కాని అతని శక్తి, వ్యూహాలు దుర్గాదేవి దివ్యశక్తి ఎదుట నిలవలేకపోయాయి. దుర్గాదేవి తన వాహనమైన సింహం సాయంతో అతనితో యుద్ధం చేసి సంహరించింది. అరుణాసుర ఇతను కూడా మిగతా అసురుల్లానే వరం పొంది శక్తివంతుడయ్యాడు. అప్పుడు అతనికి మరింత ధైర్యం పెరిగి దేవతలపై విరుచుకుపడటమే కాక 3 లోకాలను కూడా జయించాడు. తనకు తిరుగులేదని భావిస్తూ తన అహంకారం, అధికారానికి అంతులేదనే విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈసారి కూడా దేవతలు కోరితే ఆదిశక్తి రూపమైన పార్వతీదేవి భ్రమరీదేవి లేదా భ్రమరాంబికాదేవి అంటే తేనెటీగల దేవతగా అవతరించింది. ఈ ప్రత్యేకమైన రూపంలో ఆమె చుట్టూరా వేలాది తేనెటీగలు అలంకారంలా చేరాయి. అరుణాసురుడికి తనను ఆయుధాలతో చంపలేరనే వరం ఉండటం వల్ల తేనెటీగలు కూడా తనను ఏమీ చేయలేవని అనుకున్నాడు. కాని యుద్ధం మొదలైన వెంటనే తేనెటీగలు అతని చుట్టూరా చేరి ఉత్సాహంగా అతన్ని కుడుతూ చివరకు తన ప్రాణం తీసేశాయి. దుర్గమాసురుడు ఇతని కథ దేవీ భాగవతం వివరిస్తుంది. అయితే ఈ దుర్గమాసురుడు కూడా దుర్గాదేవి చేతుల్లో అంతమయ్యాడు. మిగతా అసురుల్లానే దుర్గమాసురుడు బ్రహ్మ నుంచి ఒక వరం పొందాడు. కాకపోతే వేరే వాళ్లతో పోలిస్తే ఇతను అజేయుడిగా నిలవడం ఒక్కటే కాకుండా వేదాలపై అధికారం కూడా అడిగి సాధించాడు. దుర్గమాసురుడు చేసిన అరాచకాలతో ధర్మం నశిస్తూ ప్రపంచమంతా చీకటి కమ్ముకొని అల్లకల్లోలం ఏర్పడింది. వేదాలు లేవంటే సృష్టిలో ఉండాల్సిన బ్యాలెన్స్ లేకుండా పోతుంది. దేవతలు వారి కర్తవ్యాలు నిర్వర్తించలేకపోయారు. వేదాల ద్వారా వచ్చే జ్ఞానం, మార్గదర్శనం లేకుండా ప్రపంచం గందరగోళంలో పడిపోయింది. దుర్గమాసురుడి భయంకర పాలనను ఎవ్వరూ ఎదుర్కోలేకపోయారు. దానితో ఆదిశక్తి స్పందించి దుర్గాదేవి రూపంలో అవతరించింది. సృష్టికి అవసరమైన ఆ వేదాలను తిరిగి తెచ్చేందుకు ఆ అసురుడిని ఎదుర్కొంది. ఇద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఆఖరిగా అందరి అసురుల్లానే ఇతను కూడా అంతమయ్యాడు. శంఖచుద
ఇతను విష్ణువుపై ఎంతో భక్తి కలిగిన శక్తివంతమైన అసుర రాజు. తీవ్రమైన తపస్సు చేసి అజేయుడిగా వరం పొందాడు. కానీ ఆ వరం తన భార్య తులసి పతివ్రతగా ఉన్నంత వరకే ఫలిస్తుంది. దానితో ఈ వరమిచ్చే రక్షణతో శంఖచుదుడు స్వర్గాన్ని జయించి దేవతలను ఓడిస్తూ ఓటమి అంటేనే తెలియని క్రూరమైన వీరుడిగా నిలిచాడు. ఇక్కడ దేవతలు ఆదిశక్తితో పాటు విష్ణుని సాయం కూడా కోరారు. అయితే విష్ణువు శంఖచుదుడి రూపం ధరించి తులసి దగ్గరకు వెళ్ళాడు. తులసి విష్ణువుని తన భర్తగా భావించి సంభోగించడంతో తన పాతివ్రత్యం కోల్పోయింది. అప్పుడు శంఖచుదుడు తన వర ఫలితాన్ని కోల్పోయాడు. దానితో శివుడు యుద్ధంలో అతన్ని ఎదుర్కొని సంహరించాడు. శంఖచుదుడు మరణించిన తరువాత తులసి ఈ మాయను గుర్తించి విష్ణువుని శపించింది. విష్ణు దానికి స్పందనగా తాను అందరిలా ఒక భౌతిక శరీరమున్న జీవి కాదని, పరబ్రహ్మానికి ఒక దివ్య స్వరూపమని తెలిసేట్టు చేసి ఇదంతా ధర్మస్థాపనలో ఒక లీల అని చెప్పి తులసి తన పవిత్రతను కోల్పోలేదని హామీ ఇచ్చి ఒక చెట్టుగా మార్చాడు. ఇవాల్టికి హిందూ సాంప్రదాయాల్లో తులసి చెట్టుని పవిత్రతకు భక్తికి ప్రతీకగా పూజిస్తారు. భండాసురుడు శివుడి మూడో నేత్రం నుంచి మన్మధుడు భస్మమయ్యాక ఆ బూడిద నుంచి పుట్టిన శక్తివంతమైన అసురుడు ఈ భండాసురుడు. ఇతని విషయంలో కూడా బ్రహ్మకు తపస్సు చేయడం, అజేయుడిగా నిలవాలన్న వరం కోరుకోవడం, దాన్ని సాధించడం జరిగింది. ఆ తరువాత తన కోటను శోణితపురం అనే నగరంలో ఏర్పాటు చేసుకుని దేవతలను ఓడించాడు. ఆదిశక్తి ఇతన్ని అంతం చేయడానికి లలితా త్రిపుర సుందరి అనే రూపంలో అవతరించింది. అందమైన శక్తివంతమైన ఈ రూపంలో ఆమె చక్రరాజ అనే దివ్యమైన రథంపై తన సైన్యంతో కలిసి యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యింది. భండాసురుడు తన శక్తి మీద తనకున్న నమ్మకంతో తన సేనాధిపతులు సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. కానీ లలితాదేవి ఎదుట అవన్నీ నిలవలేకపోయాయి. తీవ్రమైన యుద్ధం తరువాత లలితాదేవి తన అత్యంత శక్తివంతమైన ఆయుధమైన కామేశ్వరాస్త్రాన్ని ఉపయోగించి భండాసురుడిని సంహరించింది. కోలాసురుడు అహంకారంతో విర్రవీగే శక్తివంతమైన రాక్షసుడు. తాను సాధించిన విజయాలు, చేసిన చెడ్డ పనులతో అతనికి విపరీతమైన బలం లభించింది. అతని అహంకారం పెరిగి తనను ఎవ్వరూ లొంగదీసుకోలేరని భావిస్తూ మానవులను, దేవతలను భయభ్రాంతులకు గురి చేస్తూ సృష్టిలో బ్యాలెన్స్ లేకుండా చేశాడు. అయితే రక్షణ కల్పించడానికి ఆదిశక్తి భద్రకాళిగా అవతరించింది. భయంకరమైన రూపంలో అపారమైన శక్తితో ఉన్న భద్రకాళి కోలాసురుడితో తీవ్రమైన యుద్ధం చేసింది. తన బలం ఎంత ఉన్నా కూడా కోలాసురుడు భద్రకాళికి వచ్చిన కోపాన్ని తట్టుకోలేకపోయాడు. భద్రకాళి తన శక్తితో దివ్యాస్త్రాలతో కోలాసురుడిని ఓడించి అంతం చేసింది. దానితో సృష్టిలో మళ్ళీ శాంతి ఏర్పడింది. సో వీళ్ళు ఆదిశక్తి సాయంతో అంతమైన అసురులు. వీళ్ళు కాకుండా మీకు ఇంకెవరైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. వాళ్ళ గురించి మరొక వీడియో చేస్తాను. ఇక ఈ వీడియోలో చెప్పిన మధుకైటబులు అండ్ మహిషాసుర మర్దిని అనే కథలు సెపరేట్ అండ్ డీటెయిల్డ్ వీడియోస్ ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఎండ్ కార్డ్లో పిన్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ పెట్టండి. అవి మన ఛానల్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లైఫ్ ఓరామా. తిరిగి కలుస్తూనే ఉందాం.